రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫిట్నెస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఇతర వాహనాలపై కొరడా జూలిపిస్తున్నారు. ప్రమాదాల నివారణకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సాయికృష్ణతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అని చెప్పేసి రోడ్డు రవాణా శాఖ అధికారులు రంగంలో దిగారు. జిల్లా కేంద్రానికి సంబంధించి ఇక్కడ డిటిఓగా ఉన్నటువంటి సాయికృష్ణ అంటున్నారు. సార్, మీరు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మీ పరిధిలోనే అంటే చాలా వరకు కూడా నేషనల్ హైవే అంటే ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వెళ్ళట్టున్నాం. అదేవిధంగా మిగతా చాలా పెద్ద పెద్ద రహదారులు కూడా వరంగల్ హైవే సంథింగ్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా, ఆ ప్రమాదాల నివారణ కోసం అని చెప్పేసి ఎలాంటి చర్యలు చేపట్టారు? రెగ్యులర్గా తనిఖీ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ టైం మనం పంతంగి టోల్గేట్ కాడ కానీ గూడూరు టోల్గేట్ కాడ కానీ మన సీసీ బస్సెస్ స్పెషల్ చెక్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ సీసీ బస్సులోనే ప్యాసింజర్స్ అనేది చాలామంది పోతున్నారు. ఫ్రీక్వెంట్గా జరిగిన యాక్సిడెంట్స్ కూడా మన సీసీ బస్సెస్ దానిపైనే. సో దాని ప్రకారంగానే రెగ్యులర్గా సీసీ బస్సెస్కి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ క్లీనర్స్కి కానీ రెగ్యులర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ అ ప్యాసింజర్ మనం ఒక ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకు ఎట్లయితే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మనకు ప్రయర్గా ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో సీసీ బస్లో కూడా ఎక్కినప్పుడు మేము ఎక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు బస్సు ఆపినప్పుడు వీఆర్ రెగ్యులర్లీ చెకింగ్ దెమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ప్యాసింజర్స్కి తెలుసా తెలియదా. ప్యాసింజర్స్ కూడా కొంచెం సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాడగానే ఏమన్నా బర్త్ కానీ సీట్ కానీ వీళ్ళు ఏమన్నా ఆల్టర్ చేస్తే కంపల్సరీ వాటిపైన అన్నిటిపైన కేసు రాస్తున్నాం. మనం చాలా బస్సెస్ కానీ అదేవిధంగా కార్లు కానీ పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఫైర్ అయ్యి దాంట్లోనే మంటల్లో చిక్కుని చాలామంది కూడా చనిపోతున్న నేపథ్యం అవుతుంది. ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి ప్రధాన కారణం ఏముంది? వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది అన్నది తెలియదు. కొన్నిసార్లు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఏమైనా స్పార్క్ రావడము, ఫ్యూయల్ ట్యాంక్ ఏమైనా తాకడము, కొన్నిసార్లు మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే ఈ జనరల్ మర్కంటైల్ గూడ్స్ వీళ్ళు రెగ్యులర్గా వేస్తూ ఉంటారు బస్సులో. మొన్న జరిగిన బస్సులో కూడా వీ హ్యాడ్ అన్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ దే వర్ సమ్ కైండ్ ఆఫ్ అ మొబైల్ ఫోన్స్ విచ్ హీ వాస్ టేకింగ్ ఇల్లీగల్ ఇన్ దట్ బస్. సో అలాంటివి ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ వీళ్ళు ఏమైనా జనరల్ మర్కంటైల్ గూడ్స్లో తీసుకెళ్తే దాంతో అది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వీళ్ళకి చెప్పడం కూడా అది జరగడం ఏంటంటే ప్యాసింజర్స్కి సంబంధించిన లగేజ్ మాత్రమే అందులో వేయాలి. గ్యాస్ సిలిండర్లు కానీ అవన్నీ ఏమో అలౌ చేయొద్దని వాళ్ళకి క్లియర్గా చెప్పాం. దాంతో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ డోంట్ అలౌ దెమ్ టు గెట్ ట్రావెల్. ఈవెన్ దో ప్యాసింజర్స్ ఉన్నా హీ హ్యాస్ టు గెట్ ఇట్ ట్రావెల్ త్రూ గూడ్స్ క్యారేజ్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల కాలంలో మీరు విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. అంటే ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సెస్ అనేవి చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. సో ఈ ప్రైవేట్ బస్సుల్లోనే ఈ ఫైర్స్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అలాంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినటువంటి బస్సుల్ని ఎన్నింటిని గుర్తించడం జరిగింది, వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? అంటే లైక్ మొన్న మనం చేసిన బస్సెస్లో అయితే వీ ఫౌండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇంటాక్ట్. కాకపోతే కొన్ని చిన్న చిన్న మైనర్ వేవ్ అయితే ఉన్నాయో అవన్నిటినైతే మనం దానిపైన కూడా వాళ్ళకు కేసెస్ బుక్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఆఫ్ దర్ ఒక 2-3 బస్సెస్కి కొంచెం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కొంచెం వాళ్ళు సీట్స్ కానీ ఆ బర్త్స్ వేయడం జరిగింది. ఆ బస్సెస్ మాత్రం సీజ్ చేసినాము. మళ్ళీ ఆ బండిలోకి వెళ్ళి ఆ ఎమర్జెన్సీ గేట్కి ఏదైతే అబ్జెక్షన్ ఉందో అవన్నిటికీ సీట్స్ అవన్నీ ఆల్టర్ చేసిన తర్వాతనే అవి క్లియర్ ప్యాసేజ్ ఉన్న తర్వాతనే బండి రిలీజ్ చేయడం జరిగింది. జనవరి నెలలో రవాణా శాఖకు సంబంధించేసేసి రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు చేపడుతున్నారు కదా, సో ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా సో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మన గవర్నమెంట్ చాలా ఇదిగా ఉన్నది రోడ్ భద్రత దానికోసం ఎర్లియర్ వీ యూస్ టు డూ ఓన్లీ 1 వీక్ వారోత్సవాలు చేసేవాళ్ళం. దట్ హ్యాస్ చేంజ్ టు 15 days నౌ. అట్లా కాదు, ఇంకా పబ్లిక్ని బాగా సింథసైజ్ చేయాలి అన్నట్టుగా రోడ్ భద్రత మాసోత్సవాలు ఫ్రమ్ January 1st to January 31st వరకు 1 month చేస్తున్నాం. ఆ 1 monthలో వీఆర్ గోయింగ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ స్కూల్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 8th, 9th, 10th నుంచి వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే హెల్మెట్ కంపల్సరీ. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్కి వాళ్ళతో చెప్పిపోయడం కరెక్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ అక్కడ పోయి హెల్ప్ చేసి సింథసైజ్ చేసే వాళ్ళకు కూడా ఒక రివార్డ్ లెక్క ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు ఒక 1,50,000 తోటి ట్రీట్మెంట్ కూడా వస్తుంది ఇమీడియట్ హాస్పిటల్లో. సో దీస్ ఆర్ ద థింగ్స్ పబ్లిక్కి తెలియదు, వాళ్ళు ఇవి యూటిలైజ్ చేసుకోవచ్చు అని. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద రోడ్ సేఫ్టీ మంత్. అంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలామంది వ్యక్తులు కూడా సరైన సమయంలో వైద్యం అందక కూడా చనిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. మీరు ఏంటంటే ప్రజలకు చూస్తే రవాణా శాఖకు సంబంధించేసి సో ఈ విధమైనటువంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీరు వెంటనే స్పందించేసి వారికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందించే విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? నేషనల్ హైవే వాళ్ళు కూడా ఒక QR కోడ్తో వస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఉంది 1031 అని చెప్పి. దానిపై ఆ ఫోన్ నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేయగానే ఇమీడియట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడుంది అవన్నీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి మనకు. ఈవెన్ దో ఇఫ్ అంబులెన్స్ రావడానికి లేట్ ఉన్నా కానీ కూడా యాజ్ ఒక
స్మార్టియన్గా మనం యాక్ట్ అయ్యి మనం ఏం చేయగలుగుతాం. ఈ రోడ్ సేఫ్టీలో మనం ఏంది ఈ సిఆర్పి కోసం కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారు, దే కెన్ అండర్స్టాండ్ హౌ వీ క్యాన్ డూ దాట్ అన్న చెప్పి వాళ్ళకి సిఆర్పి ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, అట్ దట్ టైం పల్స్ ఉందా లేదా ఎలా చెక్ చేయాలి, పల్స్ చెక్ చేసిన తర్వాత సిఆర్పి ఎలా ఇవ్వాలి, ఏ స్పాట్లో ఇవ్వాలి, అవి తెలియవు. వీ ఓన్లీ సీ ఇన్ ద టీవీస్ అండ్ మూవీస్ ఇట్లా పెట్టి ఇట్లా వచ్చేసాం. బట్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్ అన్నది సిపిఆర్ చేసి కొంతమందికి మనం అవగాహన ఇస్తే ఒక పేషెంట్ అన్న ఒక పర్సన్ అన్న మనం బతికించిన వాళ్ళైతే ఒక ఫ్యామిలీ అంతా మొత్తం నిలబడతా అన్న ఇంటెన్షన్. ఫిట్నెస్ లేనిటువంటి స్కూల్ బస్సులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా ఆ స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రెగ్యులర్గా అయితే మనమైతే ఫిట్నెస్ చేసిన బస్సెస్ లిస్ట్ మన దగ్గర రెగ్యులర్గా ఉంటుంది. ఆ బస్సెస్ లేని బస్సెస్ స్కూల్ బస్సెస్కి వాళ్ళకందరికీ మేనేజ్మెంట్కి నోటీసులు చేయడం పంపించింది. రెగ్యులర్గా మనం బండ్లను ఆపి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు పేరెంట్స్కి కానీ మేనేజ్మెంట్కి కానీ కంపల్సరీ చెప్తాం. అందుకని ఈ 1 month వారోత్సవాలు స్కూల్ చిల్డ్రన్ డ్రైవర్స్కి స్పెషల్ ప్రోగ్రామ్ మనం చేస్తూ ఉంటాం. మనం మళ్ళీ వాళ్ళు ఏంటంటే బిలో 50 years ఉన్నాను కూడా వీళ్ళు చెక్ దేర్ బీపీ, వీ చెక్ దేర్ షుగర్, ఆ మెడికల్ టెస్ట్లు అన్నీ చేపిస్తున్నాం వాళ్ళకి ఫ్రీగా. మనం ఒక డే వాళ్ళని పిలిపించి ఆల్ మేనేజ్మెంట్స్కి చెప్పి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే అందరితో సమన్వయంగా చేసుకుంటూ ఆ యొక్క ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులను ఏ విధంగా రక్షించాలనే విషయంపై కూడా చర్యలు చేపట్టాము. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయంపై మేము పూర్తి స్థాయిలో దృష్టి సారించాము. రేపు జరిగేటటువంటి యొక్క మాసోత్సవాల్లో ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అవగతమైన రీతిలో వాళ్లకు మేము చెప్తాము. ఈ యొక్క రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అని చెప్పేసి మేము నివారించే విధంగా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి సాయి కృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. బోర్గన్ నుండి